శినశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పూజారి ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ సమీపంలో గోమాతకు పూజలు నిర్వహించి ఫలితాలను అందజేస్తారు. స్థానిక సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావును శాల్వాతో ఆయన ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధి కోసం మైనంపల్లి హనుమంతరావు ₹1,00,000 అందజేశారు. ఈ సందర్భంగా కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగిందని, హనుమాన్ స్వామి కృపా కటాక్షాలు దేశ ప్రజల అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హనుమాన్ స్వామి ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీపై ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజు రమణ, జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రాజ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్, శంకరయ్య, సుధాకర్, రాజా సింగ్, తిగుల భిక్షపతి, మనోజ్ కుమార్, ఉదయ్, రామచంద్రం, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, రవి నాయక్, స్వామి నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి మా కామారం తాండాలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఈ రోజుతో ముగియడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మైనంపల్లి హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం. గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ ఆంజనేయ స్వామి ఎల్లవెల్లలా మా తాండ మీద ఆశీర్వాదం ఉంచాలని, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క హిందువుల మీద మంచి దయాదక్షిణ ఉంచాలని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ మీద ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.